ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, గర్వము నిన్ను పతనము చేయును. హోషేయ దేవునికి భయపడు ఒక రాజుగా ఉండెను. అతడు తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడి 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనము. దేవుని ప్రీతిపరచుటకు ఇంకను అతడు అనేక కార్యములు చేసెను. అతడు అన్ని దేవతల యొక్క బలిపీఠములను తీసివేసెను, విగ్రహములను విరగొట్టి పడద్రోసెను, దేవాలయమును బాగు చేసెను, దైవ సేవకులను ప్రోత్సాహపరచెను. అతడు ఆచరించిన పులియని రొట్టెల పండుగ అసమానమైనదిగా నుండెను. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 35వ అధ్యాయము 17-18 వచనములు. హోషేయను గూర్చి చెప్పదగిన ఇంకా మంచి విషయములు అనేకములు కలవు. వాస్తవముగా హోషేయ జన్మించుటకు చాలా కాలము క్రిందట ఒక దేవుని ప్రవక్త ఈ రాజు దేవుని మహిమార్థమై గొప్ప కార్యములు చేయునని ప్రవచించి ఉండెను. ఏది ఏమైనప్పటికీ ఇంత పరిశుద్ధుడుగానున్న రాజు అహంకారి ఆయను. ఐగుప్తు రాజైన నెకో కర్కమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండెను. హోషేయ నెకోకు విరోధముగా యుద్ధము చేయుటకు బయలుదేరెను. నెకో దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. 21వ వాక్యము అని హోషేయకు చెప్పి పంపెను. మనము పోట్లాడి జగడము చేసుకొనుచున్నప్పుడు వాస్తవముగా మనం ఏమి చేయుచున్నామనగా మనము దేవునితోనే యుద్ధము చేయుచున్నాము. ఐగుప్తీయుడైన రాజు దేవుని యొక్క నడిపింపును బట్టియే యుద్ధము చేయుచున్నానని స్పష్టముగా తెలిపినను హోషేయను అతని గర్వము గల అహంకారము గల ఆత్మను ఏదియూ ఆపలేకపోయెను. తానెంత గొప్పవాడో నెకోకు చూపవల్లని ఊహించుకొనెను. విలుకాండ్రు రాజైన హోషేయ మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు యెరూషలేమునకు తీసుకుని వచ్చిరి. అచ్చట అతడు మృతి పొందెను. 23-24 వచనములు. మనము మన దేవుని వైపు మన హృదయములను త్రిప్పుకొని గర్వము అను దుష్టాత్మ మనలో దాగియున్నదేమోనని మనలను మనము పరీక్షించుకునేదము కాక. మనలో ఎన్నో సద్గుణములు ఉన్నను మన జీవితంలో గర్వము ప్రవేశించుటకు మనము చోటిచ్చిన ఎడల మన యొద్ద ఎటువంటి దైవిక స్వభావములు లేనట్లుగా మనము మన జీవితమును అవమానముతో ముగించవలసి వచ్చినది మనకు భయము కలిగించినదిగా ఉన్నను అది అక్షరాల నిజమే. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.